చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాళ్యం మండలం ప్రభుత్వ గురుకుల పాఠశాల మరియు బాలకుల వసతి గృహంలో ఆకస్మిక తనిఖీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి నిర్వహించారు. తనిఖీ సందర్భంగా ఆయన పాఠశాలలోని స్టోర్ రూమ్, వంటగదిలో పరిశీలించారు. ఆహారాన్ని మెనూ ప్రకారం విద్యార్థులకు సరఫరా చేస్తున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బందికి పలు సూచనలు కూడా ఇచ్చారు. తనిఖీని అనంతరం బాలికల వసతి గృహానికి వెళ్లి విద్యార్థుల సౌకర్యాలు, ఆహారం, వసతులు సరిగ్గా ఉన్నాయని పరిశీలించారు. అలాగే విద్యార్థులకు రోజుకు కేటాయించిన 46.60 సరఫరా అందుతుందా అని తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇంజెక్షన్ ఏమన్నట్టుంది అనమాట. ఇది ఈ నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ హాస్టళ్ళు, అంగన్వాడీలు, స్కూల్స్ ప్లస్ రేషన్ షాపులు ఇవి చూస్తాను. కాబట్టి అందరూ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, అందరూ తెలుసుకోండి. దీనికి ఈరోజు ఒక హాస్టల్కి వచ్చాము. కొంచెం మెను ఆ డబ్బులు సరిపోక కొంచెం అడ్జస్ట్ చేయలేకున్నారు. అది ఏ విధంగా చేయాలా, ఎట్లా అనేది కూడా చెప్పాము. ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్హాన్స్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ₹46.67 రోజుకి ఇస్తుంది ప్రభుత్వం. దాంట్లో వారానికి 2 సార్లు చికెన్ పెట్టాలి, 157.5 గ్రాముతో 6 ఎగ్స్ ఇవ్వాలి, ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, మిల్క్ ఇవ్వాలి, ₹46.60 ఇవన్నీ మిల్క్ ఇవ్వాలి. దానికి మళ్ళీ టిఫిన్ పెట్టాలి, 6 రోజులు 6 రకాల టిఫిన్, 7 రోజులు 7 రకాల టిఫిన్ పెట్టాలి. ఒక్కటి మటుకు ఇడ్లీ మటుకు డబల్ వస్తుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 కర్రీస్ విత్ కర్డ్ భోజనం పెట్టాలి. మళ్ళీ సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలి, చిక్కీ ఇవ్వాలి, ఒకటి మళ్ళీ స్నాక్స్ ఇవ్వాలి. నైట్ మళ్ళీ 2 కర్రీస్ విత్ బటర్ మిల్క్ భోజనం పెట్టాలి. మళ్ళీ నైట్ ఒక అట్టిపండు ఇవ్వాలి. ఇది ₹46.60 నడపాలంటే సాధ్యమేనా? కొంచెం ప్రభుత్వం కూడా ఈ విషయంలో మేల్కొని రైస్ ఒకటి ఫ్రీ వస్తాయి, రైస్ ఒకటే ఫ్రీ వచ్చేది. వంట వాళ్ళ ఛార్జెస్ అంతా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి కొంచెం కష్టంగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే. మేము కూడా గట్టిగా అడగలేని పరిస్థితి వాస్తవంగా. కాబట్టి కొంచెం ఏదన్నా తగ్గించుకోండి అండి. ఏం తగ్గించుకునే పిల్లలు కడుపు కొట్టినట్టే. 2023లో తిన్నోళ్ళు 2026లో తినలేకున్నారంటే రేట్లు పెరిగాయి. రేట్లు కాలానుగుణంగా పెరిగాయి అనమాట. ఒకరిని అడిగేది కాదు. ప్రభుత్వం కూడా మేము ఎవ్రీ ఇయర్ ₹100 పెంచండి కంటిన్యూగా రేట్లకు అనుగుణంగా అని చెప్తా ఉన్నాం. 1250ని 1400 చేయించాం 2023లో. నేనే దగ్గరుండి చేయించాను. అది కష్టమైంది ఆ రోజుల్లో. మళ్ళీ ఎవ్రీ ఇయర్ 100 పెంచుతామని చెప్పారు, కానీ అది జరగడం లేదు. కాబట్టి ప్రభుత్వం స్పందించి పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళు మంచిగా కడుపు నిండా తింటేనే మంచిగా మనసు పెట్టి చదువుకోగలరు. అది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క కాన్సన్ట్రేషన్. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి. ఏదైనా సరే కంప్లైంట్లు పెడితే కన్నా అధికారులకు పంపిస్తాం. మేము రాలేము అంత ఈజీగా. ఎందుకంటే 28 జిల్లాలు తిరగాలి, కష్టమవుతుంది మాకు. కాబట్టి వీడియో రూపంలో పెడితే కన్నా ఏదన్నా అంటే వీడియోలు ఎట్లా వస్తాయి సార్ హాస్టల్లో అనొచ్చు. రేషన్ షాపులు ఉన్నాయి, ప్లస్ అంగన్వాడీలు ఉన్నాయి, ఎక్కడైనా మిడ్ డే మీల్స్లో ఉన్నాయి, ఏదైనా లోటుపాట్లు ఉంటాయి కానీ వీడియో